నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఛత్తీస్గఢ్, ఒడిశాలో భూ సేకరణ చేపట్టాలి. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ప్రమాదపు అంచులో గోదావరి గట్టు, ఇసుక బస్తాలు వేయడంపై మార్గాని ఆగ్రహం. పింగళి వెంకయ్య సేవలు అమూల్యం. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. గోదావరి నదికి తగ్గుతున్న వరద ఉధృతి. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక. సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు మీడియా నేషనల్ కాన్ఫరెన్స్. బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో మౌంట్ ఆబూలో నిర్వహణ. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందే ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. భూసేకరణ పూర్తి కాకపోతే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినా నీటి నిల్వకు అవకాశం ఉండదన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన రాజమహేంద్రవరం జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రస్తుతం ఒడిశాలో, ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు ప్రారంభించాలన్నారు. పోలవరం నిర్మాణాలను పూర్తి స్థాయిలో చేపట్టకపోతే విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉండదన్నారు. పోలవరంతో ఛత్తీస్గఢ్కు 5 టీఎంసీలు, ఒడిశాకు 1.5 టీఎంసీలు నీరు దక్కుతుందన్నారు. గోదావరి, కృష్ణ వివాదాల పరిష్కారానికి కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ అమల్లోకి వస్తే కృష్ణా జలాల విషయంలో 2 తెలుగు రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. దీనిపై 2 తెలుగు రాష్ట్రాలు కలిసి పోరాటం చేయాలన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పికి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నా ప్రకారం అయితే డిస్ప్యూట్ ఏం లేదు. తెలంగాణ, ఆంధ్ర మధ్యలో అన్ని ప్రాజెక్ట్స్కి ఇంత అని ఉంది. వాళ్ళకి యాక్చువల్ అలికేషన్ ఇస్ 278 తెలంగాణకి. ఈ 278లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 1997, 98లో 20 టీఎంసీ కృష్ణా మోడర్నైజేషన్లో మాకు మిగులుతుంది, 29 టీఎంసీ మిగులుతుంది, 9 టీఎంసీ పులిచింతలకు, 20 టీఎంసీ బీమాకి ఇస్తామని ఒక దీంట్లో బోర్డ్ మీటింగ్లో పెట్టి వాళ్ళకు 20 టీఎంసీ ట్రాన్స్ఫర్ చేశాడు బీమాకి. బట్ కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ ఈ రోజుకి కూడా జరుగుతూ ఉంది. ఇంకా పూర్తి కాల, ఇంకా 3,000 కోట్ల పైన ఖర్చు అయితే తప్ప పూర్తి కావటం. ఆ 20 టీఎంసీ నీరు కూడా ఇంతవరకు సేవ్ కాల. బట్ కృష్ణా డెల్టాకు రావాల్సిన నీటిని బీమాకి ఇచ్చారు. బీమా అంటే మహబూబ్ నగర్లో. ఇప్పుడు నీటి మనకు ఎక్కువయ్యి మనం ఇస్తే దట్ ఈస్ డిఫరెంట్. మనకు అష్యూర్డ్ వాటర్ అంటే మనకు హక్కున్న, మనకు నికర జలాల్ని మనము ఒకరికి ఇచ్చేదానికి నాకైతే సమ్మతం కాదు. అది నికర జలాలు మనకు ఆంధ్రప్రదేశ్ రైతులకు సంబంధించింది. అది ఖచ్చితంగా వీళ్ళు మళ్ళా జాబు రాసి ఆ 20 టీఎంసీని ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీంట్లో ఈ జీవోలోనే ఈ 80 టీఎంసీ ఏదైతే పోలవరం నీరు ఉందో, 21 టీఎంసీ కర్ణాటకకు పోతే, మహారాష్ట్రకు 14 టీఎంసీ పోతే, మిగతా 40 టీఎంసీకి కూడా వీళ్ళు పునర్పరిశీలన చేయండి ఈ పోలవరంది కూడా అని ఇచ్చారు. 2 కూడా ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మేల్కొని ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతుల పక్షాన్ని నిలబడాలి. అవసరమైతే కోర్టుకు కూడా పోవాలి. కోర్టుకు పోకన్నా ఉండేదానికి లేదు. మనకు పారమౌంట్ ఈ కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రైతులను కాపాడేదానికి మీరు ఏమేమి చేస్తారో అన్నీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీని ముందర మనం ఆర్గ్యుమెంట్స్ పెట్టాల్సిన అవసరమే లేదు. నా ప్రకారం అయితే 2000లోనే సుప్రీంకోర్టు ఆర్డర్ క్లియర్గా ఉంది. ఇవన్నీ కూడా ఆర్డర్స్ కానీ ఇవన్నీ ఒక లెటర్స్ మాదిరి చేసి ముఖ్యమంత్రి గారిని కలిసే డైరెక్ట్గా ఇచ్చాను నేను.
కూటమి ప్రభుత్వం రివర్ ఫ్రంట్ పేరుతో సుందరీకరణ చేపట్టి నగరాన్ని పూర్తిగా ప్రమాదంలోకి నెట్టే పరిస్థితులు కళ్ళెదురుగా కనిపిస్తున్నాయని మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరతరాం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి గట్టున ఉన్న మట్టి జారిపోయి బండ్ రోడ్డు కూలిపోయేలా ఉంటే అధికారులు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని నిలదీశారు. సోమవారం ఆయన వైసీపీ నాయకులతో కలిసి స్థానిక మార్కండేయ ఆలయం సమీపం నిర్మాణంలో ఉన్న రివర్ ఫ్రంట్ పనులను పరిశీలించారు. అక్కడ గోదావరి బండ్ రోడ్డు కృంగిపోకుండా ఉండేందుకు వేసిన ఇసుక బస్తాలను చూసి అధికారులు ప్రజాప్రతినిధులపై మండిపడ్డారు. ఇప్పుడు గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో ఉందని, ఒకేసారి 20 నుంచి 25 లక్షల క్యూసెక్కుల వరద నీరు కూడా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కిందకు విడుదల చేసిన రోజులు కూడా ఉన్నాయన్నారు. ఇంకా వరద ఉధృతి పెరిగితే ఇక్కడ పరిస్థితి ఏమిటని నిలదీశారు. గోదావరి గట్టు రోడ్డు గుల్లగా మారి కూలిపోతే ఎదురయ్యే పరిస్థితులకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ తీరు, ముఖ్యమంత్రి చంద్రబాబు, పోలీసు శాఖ అక్రమ అరెస్టులపై ధ్వజమెత్తారు. ఆయన వెంట బీసీ, జేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, వైసీపీ సీనియర్ నాయకులు ఉన్నారు. ఇవాళ గోదావరి గట్టు ప్రాంతము ప్రమాద అంచుల్లోకి ఈ కూటమి ప్రభుత్వము తీసుకెళ్లారనేది ఇవాళ క్లియర్గా అర్థమవుతుంది. ఇవాళ అక్కడ మట్టి చూస్తే ఇటంతా మట్టి ఉంది, అక్కడ మొత్తం మట్టి జారిపోయింది, అంటే సాయిల్ ఇరోషన్ జరిగింది. సాయిల్ ఇరోషన్ జరిగిన దాని తర్వాత ఏముందండి, గోదావరి బండ్ రోడ్డు ఉంది, ఆ బండ్ రోడ్డు అంతా కూడా కిందన గొల్లైపోయింది. రెండో ప్రమాద హెచ్చరికకే మొత్తము ఈ మట్టి అండలు జారిపోయినాయి అని అంటే, ఇప్పుడు గోదావరి అనేది అన్ప్రెడిక్టబుల్. 14 లక్షల క్యూసెక్ వాటర్ ధవళేశ్వరం బరాజ్ దగ్గర వెళ్తుంటేనే ఈ ప్రమాదం జరిగింది. మనకి సర్వసాధారణంగా 20 లక్షలు 25 లక్షల క్యూసెక్ వాటర్ అనేది ప్రతి సీజన్లోనూ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ మళ్ళీ మహారాష్ట్రలో వర్షాలు పడితే ఖచ్చితంగా మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది. మరి ఆ వాటర్ వచ్చినప్పుడు ఈ వాటర్ ఖచ్చితంగా ఈ మట్టి ప్రాంతాన్ని తాకుతుంది. నిజంగానే కనుక ఏదైనా జరగకూడదు జరిగితే గోదావరి గట్టు రోడ్డు పడిపోతుంది. రాజమహేంద్రవరం ఎటుందండి, స్లోప్ కిందకు ఉంది, అంటే గోదావరి ఇంకా ఎత్తు మీద ఉంది, రాజమండ్రి డౌన్ మీద ఉంది. ఈ వాల్స్ కాపాడుతూ ఉన్నాయి. మీరు బ్యూటిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రివర్ ఫ్రంట్ కడతా ఉన్నారు, కట్టండి. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటనంటే, ఫస్ట్ సేఫ్టీ నార్మ్స్ అనేది పాటించండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ కనుసన్నల్లో ఈ కార్యక్రమం జరగాలి. మీరు ఇష్టం వచ్చినట్టు తీసుకుని వచ్చి అక్కడ ప్రొటెక్షన్ వాల్ తీసేశారు, మళ్ళీ ప్రొటెక్షన్ వాల్ కట్టి కదా మీరు ఇవన్నీ చేయాల్సింది. ఇవేం చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఇది కుదరదు. ఖచ్చితంగా దీనిపైన క్రిమినల్ కేసులు కట్టాలి. కట్టని పక్షంలో ఖచ్చితంగా మేము హైకోర్టును ఆశ్రయిస్తాము. గతంలో కూడా మార్కండేయ స్వామి గుడి దగ్గర అక్కడ గోశాలు ఉంటే ఆ గోశాలు ఒరిగిపోతే అక్కడున్న ఈ వీరభద్రరావు 4-5 సంవత్సరాల పాటు హైకోర్టు చుట్టూరు తిరిగాడు. మరి ఇది దానికన్నా పెద్ద తప్పిదం ఇది. అది ఇంకా ఒరిగిపోయింది. ఇది ఏకంగా గోదావరి గట్టు రోడ్ పడిపోయే ప్రమాదం ఉంది. మొత్తం కిందనంతా కూడా గుల్లైపోయింది. అక్కడ మీరు చూస్తే అక్కడ రాతి కట్టుబడి ఉందండి, ఆ రాతి కట్టుబడి కూడా తీసేసిన సందర్భం, అది కూడా పడిపోయిన సందర్భం. దాన్ని బేస్ చేస్తూ ఇవాళ మీరు శాండ్ బ్యాగ్స్ పెట్టి ఏదో తాత్కాలికం ఏర్పాట్లు చేస్తున్నారు. మళ్ళీ ఇంకో 15 రోజుల్లో మహారాష్ట్రలో వర్షాలు పడితే మళ్ళీ ఇక్కడ వాటర్ వస్తుంది. ఎందుకు రాజమండ్రిలోనే వర్షం పడితే మొత్తం ఆ నీరంతా దీని మీద వెళ్తే ఇది కిందకు ఒరిగిపోతుంది కదా. ఆ మాత్రం సెన్స్ లేకుండా ఎట్లా చేస్తున్నారు ఈ అధికారులు? ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎందుకు ఉన్నారు? ఒకళ్ళ వల్లైనా ఉపయోగం ఉందా? ఇవాళ రాజమండ్రి ముంపుకు గురవుతూ ఉంది. అక్కడ కంబాల్ చెరువు దగ్గర ఇంత పెద్ద పంపు కట్టాము, మొత్తం కంబాల్ చెరువు అంతా కూడా ఒక రోజులో ఎత్తి తోడేసే అంత సామర్థ్యత కలిగిన పంపుని మా హయాంలో మేము తీసుకుని వచ్చాం. వాళ్ళు కంబాల్ చెరువులోకి రెయిన్ వాటర్ పంపించట్లా. ఆ కంబాల్ చెరువు దగ్గర నుంచి ఏబీ నాగేశ్వరరావు పార్క్కి స్టాండ్ బై ఇంకొక వాటర్ హార్వెస్టింగ్ ఉంది, అక్కడికి పంపించి అక్కడి నుంచి నల్లాచాలకు పంపించాలి. ఈ 3 స్టోరేజ్ ట్యాంకుల్ని కూడా ఉపయోగం పెట్టకుండా వీళ్ళు మొత్తం అంతా రాజమహేంద్రవరాన్ని జలమయం చేస్తూ ఉన్నారు. రెండోది ఓపెన్ ఎయిర్ థియేటర్ కోట్లింగాల దగ్గర కట్టారు. కనీసం ఎవరికైనా బుర్ర ఉందండి? ఓపెన్ ఎయిర్ థియేటర్ ఎవడైనా కడతాడా? గోదావరిలో ఓపెన్ ఎయిర్ థియేటర్ కట్టడం ఏంటండి? అది మళ్ళీ వర్షానికి ముంపుకు గురైంది. నేను అధికారులను అడిగితే అంటారు, ఏముందండి వర్షం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ సినిమాలు వేసి చూసుకోవచ్చు అంటున్నారు. అప్పటికి అది ఉంటుందా?
మళ్ళీ దానిపైన పెయింట్లు వేయాలి, మళ్ళీ దాని సేఫ్టీ తీసుకోవాలి. ఆ కట్టేదేదో 10 అడుగులు ఎత్తులో కడితే ప్రజలకు ఉపయోగం ఉంటుంది, అందరికీ ఉపయోగం ఉంటుంది కదా. ఆ మాత్రం సెన్స్ లేకుండా ఎట్లాగా ఈ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చేస్తారు అనేది అర్థం కాని పక్షం. త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతిని పురస్కరించుకుని రాజమహేంద్రవరం మంగళవారపుపేటలో పిఎం శ్రీ ప్రభుత్వ హై స్కూల్లో పూర్వ విద్యార్థుల సహకారంతో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. అదే పాఠశాల అవే జ్ఞాపకాలు. విద్యార్థిగా చదివిన బడిలోనే పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వంగా ఉందని నాటి పూర్వ విద్యార్థి, నేటి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ భావోద్వేగానికి గురయ్యారు. పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జోహార్ పింగళి వెంకయ్య అంటూ నినాదాలు. తరాలు మారినా చెరిగిపోని కీర్తి పింగళి వెంకయ్యది. ఆయన ఆశయాల సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకొని పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. శిక్షణ పొందుతున్న భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల నుంచి వందనం స్వీకరించి వారిని అభినందించారు. ప్రతి ఏటా పింగళి వెంకయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని పిలుపునిచ్చారు. పూర్వ విద్యార్థులు చింతపేట ప్రభాకర్, చక్ర త్రినాథ్, ఇన్నమూరి రాంబాబు, విటోవా మహారాజ్ రెడ్డి, ఫణి నాగేశ్వరరావు, శ్యామ్ సింగ్, రవికిషోర్, వై జగన్నాథరావులతో పాటు పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏదైనప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి విషయం, మేము చదువుకున్నప్పుడు ఈ పాఠశాల పేరు గవర్నమెంట్ మోడల్ హై స్కూల్ ఫర్ బాయ్స్. అంటే మోడల్ హై స్కూల్ అన్నారంటే ఆదర్శవంతమైనటువంటి పాఠశాల. ఇవాళ పింగళి వెంకయ్య గారి 150వ జయంతిని చేయడం కూడా, విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా ఆ ఆదర్శంలో ఒక భాగం, మోడల్లో ఒక భాగం అనేటువంటి భావాన్ని తెలియజేస్తూ ఇవాళ మన అందరం కూడా సగర్వంగా తలెత్తుకుని మన జెండా ఇదని చెప్పుకోవడానికి అవకాశం కల్పించిన మహానుభావుడు పింగళి వెంకయ్య గారు. ఖచ్చితంగా ఒక మాట స్పష్టంగా చెప్పాల్సింది, ఆయన్ని మనందరం కూడా ప్రాతస్మరణీయునిగానే గుర్తుంచుకోవాలి. మనకి ఒక గౌరవాన్ని, మనం తలెత్తుకుని నిలబడగలిగేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి పింగళి వెంకయ్య గారు మనకి ప్రాతస్మరణీయులు. ఉదయం లేచిన వెంటనే జ్ఞాపకం చేసుకోవాల్సిన మహానుభావుల్లో ఆయన అగ్రగణ్యులైనటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, మనకి సరిహద్దుల్లో మనం ఎక్కడైనా విజయం సాధించినా లేదా ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నా అక్కడ నిలబెట్టేది మన భారత జెండా. అదేవిధంగా పార్లమెంట్లో కానీ ఎర్రకోట మీద కానీ ఎక్కడ పెట్టినా కూడా మనం భారత జెండాని నిలబెడతాం. మనం మువ్వెన్నెల జెండాని, ఆ మువ్వెన్నెల జెండా యొక్క రూపశిల్పి మన ఆంధ్రుడైనటువంటి పింగళి వెంకయ్య గారు కావడం అంతకంటే గర్వకారణం మనకి ఏముంటుందనేటువంటి మాట. నిజానికి మహాత్మ ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదిలో భారీగా వరద నీటి ప్రవాహం ఉధృతంగా కొనసాగుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించగా వరద నీటి మట్టం 12.40 అడుగులుగా ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలోనే ఉంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థతో పాటు జలవనరుల శాఖ అధికారులు కూడా గోదావరి వరద వల్ల ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు గోదావరి లంకల్లో ఉన్న మత్స్యకార కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరితో పాటు ఉపనది శబరిలో వరద నీటి మట్టం క్రమేపీ తగ్గుతూ వస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ 175 క్రస్ట్ గేట్లను కొద్దిమేరకు ఎత్తి 10,80,443 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. గోదావరి డెల్టా కాలువలకు 9,700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. భద్రాచలం వద్ద కూడా వరద నీటి ప్రవాహం తగ్గుతూ వస్తోంది. పట్టిసీమ, పోలవరం, పోచమ్మగండి, కూనవరం ప్రాంతాల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇంకా చాలా గ్రామాలు వరద నీటి ముప్పులోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న బ్రహ్మ కుమారి సంస్థ ఆధ్వర్యంలో రాజస్థాన్లోని మౌంట్ ఆబూ ప్రధాన కేంద్రంలో సెప్టెంబర్ 9 నుంచి 13వ తేదీ వరకు మీడియా నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు సంస్థ ధానబాయిపేట బ్రాంచ్ ప్రతినిధి బీకే చిరంజీవి వెల్లడించారు. స్థానిక గణేష్ చౌక్లో ఉన్న ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ కాన్ఫరెన్స్కు సంబంధించిన వివరాలను తెలిపారు. మీడియా ఆధ్యాత్మికత, విలువల ఆధారిత జర్నలిజం, సమాజ నిర్మాణంలో మీడియా పాత్ర, సమాజంలో మీడియాపై జరుగుతున్న ఒత్తిడి తదితర అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో అనుభవజ్ఞులైన స్పీకర్స్ వారి అనుభవాలను వివరిస్తారని, మెడిటేషన్ వల్ల ఉపయోగాలు తెలియజేస్తారని వివరించారు.
3 రోజుల పాటు వర్క్షాప్లతో పాటు ఎంటర్టైన్ పరంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఇంటర్నేషనల్ టూరిజం స్పాట్గా రాజస్థాన్ ఉందని, అక్కడ చాలా ముఖ్యమైన ప్రాంతాలను కూడా తిలకించేందుకు ఈ కాన్ఫరెన్స్ తర్వాత ఏర్పాట్లు చేస్తామన్నారు. భోజన వసతితో పాటు రైల్వే రిజర్వేషన్కు 7,000 రూపాయలు ఈ సెమినార్లో పాల్గొనేందుకు ప్యాకేజీగా నిర్ణయించమన్నారు. సమావేశంలో బీకే రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క బ్రహ్మకుమారీస్ మౌంట్ ఆబు ఆర్గనైజేషన్ ఉంది. సెప్టెంబర్ 9 నుండి 13వ తారీఖు మధ్యలో మీడియా వాళ్ళకి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మౌంట్ ఆబులో నిర్వహించడం జరుగుతుంది. అందుచేత ఏంటంటే మీడియా సోదరులందరినీ కూడా అక్కడికి ఆహ్వానించడం కోసం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో మీడియాకు సంబంధించినటువంటి అంటే మీడియా వచ్చేసరికి టాపిక్స్ మీడియా మరియు ఆధ్యాత్మికత, నెక్స్ట్ విలువలో ఆధారిత జర్నలిజం, పాజిటివ్ రిపోర్టింగ్, డిజిటల్ యుగంలో బాధ్యతాయుతమైనటువంటి మీడియా, సమాజ నిర్మాణంలో మీడియా పాత్ర, ఇటువంటి మొదలైన అంశాలపైన ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సెషన్స్ కండక్ట్ చేయడం జరగబోతుంది. ఇది అందరికీ కూడా మీడియా వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరము. మీడియా వాళ్ళకి ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్స్ అక్కడ మంచి మంచి సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ 5 రోజుల్లో ఏంటంటే 3 రోజులు ప్రత్యేకించి ఈ యొక్క నాలెడ్జ్ ఓరియంటెడ్గా అంటే ఈ మీడియా వాళ్ళకి సంబంధించి ఈ ఇప్పుడు వరకు ఏదైతే చెప్పుకున్నామో దానికి సంబంధించినటువంటి జ్ఞానపరంగా చర్చించడం జరుగుతుంది. ఇందులో రకరకాల వర్క్షాప్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇంకొక 2 రోజులు ఏంటంటే ఇది కేవలం మనకి సబ్జెక్ట్ పరంగానే కాకుండా ఒక మనకి రిలీఫ్ కోసం ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి, ఒక రిఫ్రెష్మెంట్ కింద కూడా ఉండాలి. అందుచేత ఏంటంటే ఒక 2 రోజులు ఏంటంటే ప్రత్యేకించి సైట్ సీయింగ్ అనేది అది ఏంటంటే మౌంట్ ఆబు అనేది ఇంటర్నేషనల్ టూరిజం స్పాట్. సో అక్కడ రకరకాల ప్రదేశాలు సందర్శించడానికి చాలా అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అధికారులు ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరేట్లోని పోలీస్, విద్యుత్, వైద్య, ఆర్టీసీ విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కమిషనర్, పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లాలో టెట్ పరీక్షలు ఆగస్టు 5 నుండి 16 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు తెలిపారు. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 2 సెషన్లలో రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉన్న డిజిటల్ జోన్లో జరుగుతాయన్నారు. జిల్లాలో సుమారు 16,680 మంది అభ్యర్థులు టెట్ పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం డిపార్ట్మెంట్ ఆఫీసర్లు మరియు ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్లు నియమించబడినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు చేయడంతో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ వెనుక ముద్రించిన సూచనలను తప్పనిసరిగా చదివి పాటించాలని, నిర్ణీత సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ముందుగా మాకు ఏం చేశారంటే మా ఆఫీసర్స్ కొంతమంది అక్కడ చేసి వెరిఫై చేయమన్నారు సార్. వెరిఫై చేసిన తర్వాత రిపోర్ట్ ఏమన్నారు, చెక్ స్లిప్. కార్మికుల హక్కుల పరిరక్షణ, రైతులకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అమలు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కల్పన, మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కరరావు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రచార ఆందోళనలో భాగంగా పాదయాత్రలు, మోటార్ సైకిల్ ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా సెప్టెంబర్ 1న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని తెలియజేశారు. అంతకుముందు సిపిఐ జిల్లా కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించారు. దేశంలో కార్మికుల హక్కులు నిరంతరం దెబ్బతింటున్నాయని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. రాజమండ్రిలో ఇల్లు లేని పేద ప్రజలకు గతంలో పెట్టిన ఇళ్ల స్థలాల దరఖాస్తుల సాధనకు, ప్రతి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని, అక్టోబర్లో చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కూండ్రపు రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శులు సప్ప రమణ, పి లావణ్య తదితరులు పాల్గొన్నారు. సిపిఐ
ఈ నెల 6వ తారీఖు నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, విద్యార్థి ఉద్యోగ వ్యతిరేక విధానాలకు, ప్రజా వ్యతిరేక విధానాలకు, రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా వివిధ రూపాల్లో ఉద్యమాలు చేయమని చెప్పేసి పిలిపించింది. అందులో భాగంగా ఈ నెల 6వ తారీఖు నుండి 15వ తేదీ వరకు ఈ తూర్పుగోదావరి జిల్లాలో అన్ని మండలాల్లో, పట్టణాల్లో పాదయాత్రలు, అలాగే సభలు, మోటార్ సైకిల్ ర్యాలీలు కూడా మేము నిర్వహించబోతున్నాం. అలాగే దీనికి సంబంధించి సెప్టెంబర్ 1వ తారీఖున చెలో ఢిల్లీ కార్యక్రమం పిలిపించారు. దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ శ్రేణులన్నీ కూడా ప్రదర్శనకి, బహిరంగ సభకి మేము జన సమీకరణ చేస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రయత్నాల్లో ఉన్నాం. ఏంటంటే మోడీ వచ్చిన ఈ 12 సంవత్సరాల్లో మనం చూస్తూ ఉన్నాం, అన్నీ కూడా ప్రజా వ్యతిరేక, ముఖ్యంగా రాజ్యాంగ వ్యతిరేకంగా దేశాన్ని తాకట్టు పెట్టే విధానాలే అనుసరిస్తూ పోతా ఉన్నారు. మనం చూసాం 15 రోజుల క్రితం జరిగిన విద్యార్థి యువజన ఉద్యమం. అందులో చాలా విచిత్రం. ఈ రోజు వార్త చూస్తే ఎవరో ఒక అమ్మాయి మోడీ గారిని విమర్శించిందట, ఆ అమ్మాయికి క్షమాపేక్ష పెట్టాడు. అంతేగాని అక్కడ విద్యార్థి ఉద్యమంలో మరి పిల్లెట్టిగాను ఉపయోగించాడు, లాఠీ చార్జీస్ వేశాడు, లాఠీలకి మేకులు ఉన్నాయి, వాటర్ క్యాన్ ఉపయోగించాడు, బాసుబాయి ఉపయోగించాడు. చాలా మంది హాస్పిటల్ పోలేదు. ఇప్పటికే కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా చాలా మంది విద్యార్థులు జైల్లో ఉన్నారు. ఇంతవరకు ఎఫ్ఐఆర్ రద్దు చేయలేదు, ఇచ్చిన మాట తప్పారు. దానికి సమాధానం మోడీ చెప్పాల్సిన అవసరం ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఛత్తీస్గఢ్, ఒడిశాలో భూసేకరణ చేపట్టాలి, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ప్రమాదపు అంచులో గోదావరి గట్టు, ఇసుక బస్తాలు వేయడంపై మార్గాని ఆగ్రహం. పింగళి వెంకయ్య సేవలు అమూల్యం, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. గోదావరి నదికి తగ్గుతున్న వరద ఉధృతి, ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక. సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు మీడియా నేషనల్ కాన్ఫరెన్స్, బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో మౌంట్ ఆబూలో నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.